హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. యూరప్ అండ్ లండన్ ట్రిప్ సార్. అవునండి. చాలా ప్లాన్ చేయాలి దానికి. సో మీకు ఎలాగ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో మీ ఎక్స్పీరియన్స్ వైజ్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఎన్ని నైట్స్ ఉంటాయి, ఎంత బడ్జెట్లో తీసుకెళ్తారు? నాకు తెలిసి ఆబ్వియస్గా మార్కెట్ కంటే మన దగ్గర తక్కువే ఉంటుంది. అవునండి, 100%. సో ఒకసారి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్, లండన్ అండ్ యూరప్ ఈ రెండు కూడా డ్రీమ్ టూర్స్. మొత్తం ఎవరికైనా కానీ లండన్ వెళ్ళి రావాలి, తర్వాత యూరప్ అందాలు చూడాలనేది ఉంటుంది. మీ దానికి ఏంటంటే చాలా మెటిక్యులస్గా ప్లాన్ అవసరం అండి. వీసా పార్ట్ కానీ, వెళ్ళే ఏరియా కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా, అసలు మనకి ఆ ప్లానింగ్ లేకపోతే మాత్రం టూర్ అంతా పాడైపోతుంది. చాలా డిసప్పాయింట్ అవుతాం. సో ఈ మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 20 సంవత్సరాలుగా మనము ఈ రెండు రాష్ట్రాల్లో, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత మనకి బెంగళూరుతో కలిపి 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 12 బ్రాంచెస్లో కూడా మనకి అనుభవజ్ఞమైనటువంటి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు చక్కగా వివరిస్తారు ఈ లండన్ అండ్ యూరప్. సో ఈ లండన్ యూరప్ ఎట్లా ప్లానింగ్ ఉంటుంది అంటే మనకి ఇది కంప్లీట్గా 14 nights 15 days టూర్ అండి. సో లండన్ అండ్ యూరప్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం లండన్ వెళ్తాం, లండన్లో 2 nights ఉంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనం యూరప్ వస్తాం. యూరప్లో మొత్తం 12 nights ఉంటాం. ఈ చూసే కంట్రీస్ అన్నీ కూడా మనకి లండన్, తర్వాత ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, తర్వాత మనకి జర్మనీ, స్విట్జర్లాండ్, తర్వాత ఆస్ట్రియా, తర్వాత రోము, దట్ ఈస్ ఇటలీ అండ్ వాటికన్. ఇన్ని కంట్రీస్ కూడా మనం 14 nights 15 daysలో కవర్ చేస్తాం మనం. సో ఎట్లా ఉంటుందంటే టూరు మనకి ఇక్కడి నుంచి లండన్ బై ఫ్లైట్ వెళ్తాము. ఫ్లైట్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం 2 nights మనము రియల్గా రాచరిక దర్పం చూడాలంటే లండన్ వెళ్ళాలి. అవునే సార్. ఎస్, ఎందుకంటే మనల్ని పరిపాలించారు కదా వాళ్ళు 200 సంవత్సరాలు. రియల్గా ఆ రాచరిక దర్పం అక్కడ ఉందండి. రాజు, రాణి ఇంకా వాళ్ళు ఫాలో అవుతారు. అవును, ఇంకా ఫాలో అవుతారు రాజు, రాణి. సో బ్రిటిష్ రాణికి చాలా వాల్యూ, ఆ బ్రిటిష్ రాజుకి చాలా 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 వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. సో వాటికి సంబంధించి మనకి బకింగ్హామ్ ప్యాలెస్ కానీ, తర్వాత బిగ్ బెన్, తర్వాత మనకు వచ్చేవి ట్రఫాంగులర్ స్క్వేరు, థేమ్స్ రివరు, తర్వాత లండన్ ఐ, ఇవన్నీ కూడా మనకి టూర్ పార్ట్లో వస్తాయి. సో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ యూరప్ వస్తాం. యూరప్ వచ్చేదాని మధ్యలో మనకి లండన్ అండ్ యూరప్ రెండింటికి మధ్యలో ఇంగ్లీష్ ఛానల్ ఉంటుందండి. ఆ ఇంగ్లీష్ ఛానల్ దాటుకుని యూరప్ రావాలి. దీనికి 2 రకాలైన ట్రాన్స్పోర్ట్. ఒకటి మనకి యూరో రైలు, అంటే లండన్లో స్టార్ట్ అయ్యి అది ఫ్రాన్స్లో అండర్ టన్నెల్, అంటే థేమ్స్ రివర్ లోపల నుంచి కింద నుంచి వస్తుంది యూరప్కి. సో ఆ యూరో ట్రైన్ కూడా ఒక అద్భుతం. సో ఆ యూరో ట్రైన్ కూడా మనం ట్రావెల్ చేసి ఫ్రాన్స్ వస్తాం. ఫస్ట్ డెస్టినేషన్ యూరప్లో ఫ్రాన్స్లో 2 nights ఉంటాం. 2 nightsలో వన్ ఆఫ్ ద వండర్ ఈఫిల్ టవర్. ఆ ఈఫిల్ టవర్ మనకి ఆల్మోస్ట్ 3rd level వరకు మనకి ఎంట్రీ ఇస్తాం. థర్డ్ అంటే డిపెండ్స్ అపాన్ ద క్లైమాటిక్ కండిషన్స్. సో ఆ 3rd level ఎంట్రీ అంటే టాప్ ఆఫ్ ద ఈఫిల్ టవర్ అది చూసుకుని అక్కడి నుంచి మనము దానికి అక్కడే మనకి సెరెన్ క్రూజ్ అని ఉంటుంది అనమాట. సెరెన్ రివర్ క్రూజ్. దానిలోంచి వెళ్తూ ఉంటే మనకి కంప్లీట్గా మాన్యుమెంట్స్, ఫ్రాన్స్లో ఉన్న ఆల్ మాన్యుమెంట్స్ కూడా మనం చక్కటి విజిట్ చేయొచ్చు వాటిని. సో అది చూసుకొని 2 nights మనం ఫ్రాన్స్లో ఉండి తర్వాత రోజు బయలుదేరి మనము బెల్జియం వెళ్తాం. బెల్జియంలో కూడా బెల్జియం మోస్ట్ ఐకానిక్ ప్లేసు మనకి ప్యాలెస్ ఉందన్నమాట. ప్యాలెస్ చూసుకొని తర్వాత అటు నుంచి బయలుదేరి అటు సేమ్ డే రోజు మనం నెదర్లాండ్స్ వస్తాం. నెదర్లాండ్స్లో 2 nights ఉంటాం. 2 nights ఉండి అక్కడ మనము నెదర్లాండ్స్ మోస్ట్లీ అగ్రికల్చరల్ కంట్రీ. అండ్ మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా సైకిల్స్ ఉంటాయి. సిటీ అంతా కూడా నెదర్లాండ్స్లో మనకి ఆమ్స్టర్డామ్ అంతా కూడా సిటీ మొత్తం సైకిల్స్లోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. అంత ఫేమస్, పొల్యూషన్ తక్కువ, సైకిల్ ట్రావెల్ చేసే అగ్రికల్చరల్ కంట్రీ. సో దాంట్లో కూడా మనకి విండ్ మిల్స్ అండ్ చీజ్ ఫ్యాక్టరీ అండ్ విజిట్ ఉంటుంది. సో ఆ 2 చూసుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనము జర్మనీ వస్తాం. జర్మనీలో కూడా కలోన్ కెథెడ్రల్ అనే ప్లేస్ ఉంటుంది. అది కూడా ఏంటంటే 2nd లాంగెస్ట్ కెథెడ్రల్. సో అది చూసుకుంటే అక్కడి నుంచి బయలుదేరి మనము నెక్స్ట్ స్విట్జర్లాండ్ వెళ్తాం. ఈ జర్మనీ నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళే దారిలో కంప్లీట్గా బ్లాక్ ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తామండి. చాలా అసలు పిక్చరస్క్యూ ప్లేస్ అనమాట. అంత సీన్ అంత ఎక్సలెంట్గా ఉంటుంది. బయలుదేరి అక్కడి నుంచి మనకి కుకూ ఫ్యాక్టరీ ఉంటుంది, అంటే వాల్ క్లాక్స్ ఉంటాయి, అదే కుకూ అనే బర్డ్ హమ్మింగ్తో ఉంటాయి. సో దాని ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ. ఆ ఫ్యాక్టరీ విజిట్ చేస్తాము. రైన్ ఫాల్స్ అని ఉంటుంది. రైన్ ఫాల్స్ కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఈ నయాగరా ఫాల్స్ కన్నా తక్కువ లెవెల్లో ఉంటుంది. అంత నురుగు, వైటిష్ వాటరు,
ఆల్మోస్ట్ 15 మినిట్స్ మనం ఆ బోట్ ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తాం అమ్మా అనుకోండి. Wow. దాని తర్వాత ఇంకొక మెయిన్ అట్రాక్షన్ మౌంట్ ఇట్లీస్ అని ఉంటుంది, అది కూడా స్విట్జర్లాండ్లోనే. ఆ మౌంట్ ఇట్లీస్కి మనము పైన 2-వే కేబుల్ కార్ ఉంటుందండి. ఒక కేబుల్ కార్ ఏమో నార్మల్గా ఉంటుంది, ఇంకో కేబుల్ కార్ వచ్చేటికి మెయిన్ పీక్కి వెళ్తుంది. అది రోటో ఎయిర్ ఉన్నటువంటి కేబుల్ కార్. అంటే మనం నుంచుంటే చాలు అదే మనకి 360 డిగ్రీస్ తిరుగుతుంది. వన్ ఆఫ్ ద కైండ్ ఇన్ ద వరల్డ్ అనమాట అది ఆ కేబుల్ కార్. సో టాప్ ఆఫ్ ద యూరోప్ లాగా ఉంటుంది అదే మన మౌంట్ ఇట్లీస్. దాన్ని విజిట్ చేస్తాం. తర్వాత జూరిక్ సిటీ టూరు, అంటే మన స్విట్జర్లాండ్ జూరిక్లో 3 నైట్స్ ఉంటాం ఆల్మోస్ట్. అక్కడి నుంచి బయలుదేరి మనము ఆస్ట్రియా వెళ్తాం. ఆస్ట్రియాలో స్వరోస్కి క్రిస్టల్ మ్యూజియం చూస్తాం. తర్వాత మనకి వెనీస్కి వెళ్తాం. వెనీస్ మనకు తెలిసింది, వెనీస్ అనేది ఆల్మోస్ట్ ఏంటి సింకింగ్ సిటీ అంటారు అది. సో దాన్ని ఇప్పుడు బాగా ప్రిజర్వ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అది ఆ వెనీస్ సిటీకి వెళ్తాం. తర్వాత అక్కడి నుంచి మనము పీసా టవర్, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అంటారు. అంటే అది ఆల్మోస్ట్ ఇంక్లైన్ అవుతూ ఉందన్నమాట టవర్. సో ఆ పీస్ ఆఫ్ టవర్ చూస్తాం మనం. తర్వాత ఇంకో మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్ రోమ్లో కొలోజియం, రోమ్ స్టేడియం అంటారు, పాతకాలం స్టేడియం అంటారు, అది చాలా ఫేమస్ ఐకానిక్ బిల్డింగ్ అది. తర్వాత వాటికన్, తర్వాత మిలాన్, ఇవన్నీ చూసుకుని బయలుదేరి హైదరాబాద్ వస్తాం. మీరు ఇన్ని డ్రీమీ ప్లేసెస్ చెప్తున్నారు సార్, అక్కడ టైం ఇస్తారా మాకు ఫోటోలు 100% టైం ఉంటుందండి. అసలు మీ మొబైల్ సరిపోదు, ఓకే, స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అంటే మొత్తం 14 నైట్స్ 15 days లండన్ అండ్ యూరప్ ఉంటుంది. దీని ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 3,99,999. అంటే ఆల్మోస్ట్ 4 lakhsలోనే మీకు ఈ డ్రీమ్ ట్రావెల్ అంతా చేసి లండన్, యూరప్ ఇవన్నీ అంటే అమ్మ మధ్యలో స్విట్జర్లాండ్ కూడా బోనస్ గా వచ్చేసింది. దీంట్లో మీకు వచ్చేటికి ఏంటంటే అండి, ఈ 3,99,999లో ఆల్మోస్ట్ మీకు ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్, అంటే హైదరాబాద్ టు లండన్, తర్వాత లండన్లో 2 nights, లండన్ వీసా మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. తర్వాత మన యూరప్లో మళ్ళీ యూరప్ వీసా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, ఫ్లైట్ టికెట్స్, లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. బ్రేక్ఫాస్ట్ అంటే కాంటినెంటల్ ఉంటుంది, లంచ్ డిన్నర్ మన ఇండియన్ రెస్టారెంట్స్లోనే మన లంచ్ డిన్నర్ ఉంటుంది. ఓకే, అక్కడ కూడా మళ్ళీ మన ఫుడ్. ఎస్, అక్కడ కూడా మన ఫుడ్ ఎక్సలెంట్ ఫుడ్ దొరుకుతుందండి అన్ని ప్లేసుల్లో కూడా. ఓకే, అది మీ అరేంజ్మెంట్స్. ఎస్, ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ కంప్లీట్గా లంచ్, డిన్నర్, తర్వాత మనకి ఈ ట్రాన్స్పోర్టేషను ప్లస్ నేను చెప్పిన ప్లేసెస్ యొక్క ఎంట్రీ టికెట్స్. సూపర్ సార్, అసలు థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే నేనే వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా బాగుంటుందండి టూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూవర్స్ చూసారు కదా, అక్టోబర్ వరకు మాత్రమే యూరప్ అండ్ లండన్ ఈ టూర్కి వెళ్ళడానికి ఈ సీజన్ బాగుంటుంది అని చెప్తున్నారు. సో మరి ఇంకేం చూస్తున్నారు, మీరు హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా ఇంత బ్యూటిఫుల్ ట్రిప్కి వెళ్ళి మెమొరీస్ గెయిన్ చేసుకోవడానికి రెడీ అయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి మిగిలిన డౌట్స్ ఏమున్నా కూడా వాళ్ళని అడిగి మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.